ఎస్పీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏ దేశం నుంచి చమురు కొనాలనేది భారత్ ఇష్టమన్న రష్యా. తమ సరఫరాను అమెరికా భర్తీ చేయడం అసాధ్యమని స్పష్టీకరణ. కులశేఖరపట్నం లాంచ్ ప్యాడ్ నుండి మొదటి రాకెట్ మార్చి 2027 నాటికి ప్రయోగించబడుతుంది స్పష్టం చేసిన ఇస్రో చైర్మన్ వి నారాయణన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జిగింపు రాజకీయాలు చేస్తోందంటూ నితిన్ నబీన్ విమర్శలు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని ఆరోపణ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మైక్రో ఎంటర్ప్రీనియర్లుగా వెనుకబడిన వర్గాలు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు. దేశ సినీ పరిశ్రమకు హైదరాబాద్ ను కేంద్రంగా మారుస్తాం స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా సీఎం బినామీ కంపెనీ అని వెల్లడి. ఏపీలో తమ నేతలపై దాడులంటూ ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ ఫిర్యాదు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, దళిత కార్యకర్త హత్యపై విచారణకు విజ్ఞప్తి. శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధి హామీ పనులను పరిశీలించిన వైఎస్ షర్మిల. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న పీసీసీ అధ్యక్షురాలు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా. ఇంగ్లాండ్తో అమీతుమీ సై. బంగారం, వెండి దిగుమతి సుంకం తగ్గింపు అయినా రికార్డు స్థాయికి ధరలు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసి అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ అంగీకరించారన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రష్యా అత్యంత వ్యూహాత్మకంగా స్పందించింది. భారత్ తన చమురు అవసరాల కోసం ఇతర దేశాల వైపు చూడడం కొత్తేమీ కాదని, అది తమకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని రష్యా అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. అయితే చమురు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు న్యూఢిల్లీ నుంచి తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రష్యా ఇచ్చే భారీ స్థాయి చమురును అమెరికా భర్తీ చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యమని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రస్తుతం రష్యా నుంచి రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. అమెరికా సరఫరా చేసే తేలికపాటి చమురు భారతీయ రిఫైనరీలకు సరిపోదని, రష్యా ఇచ్చే యూరల్స్ గ్రేడ్ చమురుకు అది ప్రత్యామ్నాయం కాలేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. Претензии президента США на право указывать независимым государствам, с кем им торговать, они не новы. Также хорошо известна позиция Индии, которая неоднократно высказывалась руководством этой страны, руководителями
Индии и в контактах с российскими коллегами публично. А именно в вопросах внешнеэкономического сотрудничества Нью-Дели руководствует исключительно национальными интересами, принимая суверенные решения, исходящие из коммерческой целесообразности. У нас нет оснований полагать, что индийские друзья пересмотрели свой подход, по-прежнему убеждены, что закупка Индии российских углеводородов выгодна обеим странам и содействует поддержанию стабильности на международном энергетическом рынке. Мы готовы продолжать тесную кооперацию в этой области с нашими партнерами в Индии. కులశేఖర పట్టణం లాంచ్ ప్యాడ్ నుంచి మొదటి రాకెట్ మార్చి 2027 నాటికి ప్రయోగింపబడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ తాము చంద్రయాన్ 4 మరియు 5 పై కూడా పనిచేస్తున్నామని వెల్లడించారు. ரொம்ப நல்ல சிறப்பாக நடந்துட்டு இருக்கு. நம்ம மார்ச் 27க்கு முன்னாடி 2027க்கு முன்னாடி அங்கிருந்து முதல் ராக்கெட் ஏவப்படும். இப்போ நம்ம நிலவுக்கு மனிதன் அனுப்புற ப்ராஜெக்ட் பண்ணிட்டு இருக்கோம் சார். இதே அந்த மனிதர் எங்கேருந்து செலக்ட் பண்ணப்படுவார், என்ன மாதிரியான முன்னேற்பாடுகள் போயிட்டு இருக்கு? இல்லை, அதுக்கு அந்த ப்ராஜெக்ட் இப்போ ஸ்டடி பண்ணிட்டு இருக்கிறோம். அது 2040 பாரத பிரதமர் நரேந்திர மோடிஜி அனுப்பணும்னு சொல்லியிருக்கிறாங்க. அதுக்குள்ள ஸ்டடீஸ் எல்லாம் நடந்துட்டு இருக்கு. ப்ராஜெக்ட் அப்ரூவலுக்கு இனிமே தான் போகணும். இந்தியாவிலிருந்து அடுத்த ஏவ இருக்கக்கூடிய ராக்கெட் பற்றி சொல்ல முடியும்? இல்லை, இந்த வருஷம் நிறைய ராக்கெட்டுகள் நாங்கள் பிளான் பண்ணுறோம். GSLV, PSLV, Mark 3 நிறைய ராக்கெட் பிளான் பண்ணுறோம். அப்புறம் இந்த ககன்யான் ப்ரோக்ராமுக்குள்ளே ஆள் இல்லாத அனுப்பக்கூடிய ராக்கெட்டும் இந்த வருஷம் பிளான் பண்ணுறோம். இந்த சந்திரயான் 3 உங்களுக்கு எல்லாம் தெரியும். அது ஆகஸ்ட் 23, 2023 சக்ஸஸாக சாஃப்ட் லேண்ட் பண்ணோம். இப்போ சந்திரயான் 4ம் சந்திரயான் 5க்கும் ஒர்க் பண்ணிகிட்ருக்கோம். அதுக்குள்ள பணிகள் நல்லா நடந்துட்டுருக்கு. சந்திரயான் 4 நிலாவில் இறங்கி அங்கேருந்து சாம்பிள் எடுத்து திருப்பி கொண்டு வந்து ஆராய்ச்சி செய்யக்கூடிய ஒரு திட்டமாகும். அதுக்குள்ள பணிகள் ரொம்ப சிறப்பாக நடந்துட்டுருக்கு. அதே மாதிரி சந்திரயான் 5 ஆர் லூபக்ஸ் மிஷன் சொல்லுவோம். அது ஜப்பானும் இந்தியாவும் சேர்ந்துள்ள ஒரு கொலாபரேட்டிவ் ப்ராஜெக்ட். அதுக்குள்ள பணிகளும் ரொம்ப நல்லா நடந்துட்டுருக்கு. இப்போ சந்திரயான் 3 பார்த்திங்கன்னா 1700 கிலோகிராம் எடை உள்ள ஒரு லேண்டர் போய் லேண்ட் ஆச்சு. இங்கே 6500 கிலோகிராம் எடை உள்ள லேண்டர் போய் லேண்ட் ஆகும். அது மாதிரி சந்திரயான் 3 உள்ள ரோவர் இருக்கு இல்லையா, அது ஒரு 25 கிலோகிராம் தான் எடை. இது 350 கிலோகிராம் எடை உள்ள ரோவர் ஆகும். அதுக்குள்ள பணிகள்லாம் மிகவும் சிறப்பாக நடந்தது. 2028 எல்லாம் அனுப்பப்படும். நன்றி. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబా నగర్ లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాల భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాడారని అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జిగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తోందని అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తోందని ఆరోపించారు. तेलुगु लोगों को, तेलुगु भाषा को और इसकी संस्कृति को लगातार दमन किया है और कहीं न कहीं हम लोगों ने उनके उस बयान को भी देखा है जिसमें उन्होंने हमारे संस्कृति को, हमारी सनातनी परंपराओं को नष्ट करते हुए ये नारा दिया कि कांग्रेस इज मुस्लिम एंड मुस्लिम इज कांग्रेस। ये नारा कहीं न कहीं शर्मसार करता है इस राज्य के मुख्यमंत्री के उस चरित्र को जिन्होंने इस प्रकार का बयान दिया और कहीं न कहीं कांग्रेस की चरित्र को सामने किया कि कांग्रेस केवल और केवल मुस्लिम वोट बैंक की राजनीति के लिए आगे काम करती है, जनता के लिए नहीं। तेलुगु देशम और तेलुगु के जो लोग हैं, यहाँ के लोगों के प्रति उसकी कोई भावना नहीं है. మిత్రులారా, ఈరోజు తెలంగాణలో రాజకీయాలు ఒక మలుపు చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించడానికి, కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఏ రకంగా ఈ మధ్యలో వారు వాక్యాలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అనేటువంటి మరి వాదాన్ని వారు వినిపిస్తున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ దిగజారిందో, తెలంగాణ సంస్కృతిని, తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించి ముఖ్యంగా ఈ సనాతన ధర్మీయుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా కేవలం ఒక వర్గాన్ని, ముఖ్యంగా మరి మైనారిటీ వర్గాలను
ఈరోజు సంతృప్తిపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. हमारे भाइयों, हम सबको अगर हम ये बात कह रहे हैं तो इसके पीछे का तर्क भी है. आप देखेंगे यहाँ की सरकार का बजट जो SC తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తి ఎదుట ఎవరూ నిలవలేరన్నారు. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని సందర్భంగా ప్రజలు కోరారు. తమ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. 3.15 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డలను ఎవరన్నా ఆర్టీసీలో ఒక్క పైసా అడుగుతున్నారా? అక్క, ఎవరైనా ఎక్కడైనా బస్ ఎక్కితే ఒక్క రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కోట్లాది మంది ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినా, రాష్ట్రం నలుమూలల ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు, బీఆర్ఎస్ వాళ్ళకు మిర్యాలగూడ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడలే. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఉన్నోనికే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా? ఇవాళ బీఆర్ఎస్ మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా? ఇవాళ మనం వివక్ష ఎక్కడో చూపియలే. సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు, తెలంగాణ బలహీన వర్గాలకి ఇవాళ అందుబాటులో ఇచ్చినాం. వెనుకబడిన వర్గాలను కేవలం సంక్షేమ లబ్ధిదారులుగా పరిమితం చేయకుండా వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా, MSMEలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కుల వృత్తుల వారికి ఆధునిక సాంకేతికతను అందించే లక్ష్యంతో ఆదరణ 3 పథకం ద్వారా ఆధునిక పనిముట్లను పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యారంగంలో బీసీ విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో 60 కోట్ల సాస్కీ నిధులతో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు 17 కోట్ల రూపాయల వ్యయంతో మార్చిలోగా RO ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టళ్లలో పారిశుధ్యం, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు హైదరాబాద్ ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమల్లో స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో సినీ పరిశ్రమ విస్తరణకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని, కానీ అన్ని భాషల పరిశ్రమలు హైదరాబాద్ లో అభివృద్ధి చెందడానికి అనేక సానుకూల అంశాలు ఉన్నాయని భట్టి విశ్లేషించారు. సకల భాషల చిత్ర పరిశ్రమలు హైదరాబాద్ కు తరలివస్తే రాష్ట్ర యువతకు, టెక్నీషియన్లకు, రచయితలకు, దర్శకులకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ సినీ మార్కెట్ కు హైదరాబాద్ కేంద్రంగా మారనుందని, ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని వెల్లడించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, జంగిల్ రాజ్ నడుస్తోందని జగన్ తీవ్రంగా విమర్శించారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైన కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఇటీవల దాడికి గురైన అంబటి నివాసానికి వెళ్లిన జగన్ ధ్వంసమైన ఇంటిని, వాహనాలను పరిశీలించారు. గుడి నుంచి వస్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారని, పోలీసుల సమక్షంలోనే కార్లను పగలగొట్టారని ఆరోపించారు. బాధితుడైన అంబటిని అరెస్టు చేసి దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం దారుణమని అన్నారు. తప్పుడు కేసులో
ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్లో ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు, డిఐజీలను మీ వాళ్ళని వేసుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను. బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా 4 ఇంతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4 ఇంతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు, ఎలాంటి రాక్షసుడు అని అంటే, తాను అబద్ధం చెప్పాడు అని, మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది. సిబిఐ స్వయంగా ఛార్జ్ షీట్ లో వాళ్ళు సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది. ఎటువంటి ఛార్జ్ షీట్ లో వీళ్ళు ఎవరి పేర్లు పెట్టకపోవడము, ఎవరిని అరెస్ట్ చేయకపోవడము, అదే మాదిరిగానే ఎన్డీడీబీ రిపోర్ట్లు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్పింది తప్పుడు ప్రచారము, తప్పులు అని చెప్పి కూడా ఏకంగా రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇచ్చి ఆ రిపోర్ట్లు కూడా ఏకంగా సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పదును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది తప్పు, ఎన్డీఆర్ఐ ఇచ్చింది తప్పు, కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్ట్ మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడనంటే, ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎత్తినా కూడా ఎక్కడా కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స్కామ్లను ఒక్కొక్కటిగా బయటపడుతున్నామని, మూసీ నది పేరిట లక్షల కోట్ల దోపిడీని బీఆర్ఎస్ అడ్డుకుందని అన్నారు. లగచర్లలో అల్లుడి కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తే బీఆర్ఎస్ అడ్డుకుందని, హేళ్లు పాలసీలో లక్షల కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిందని చెప్పారు. అలాగే సింగరేణి అవినీతిని తమ పార్టీ బయటపెట్టిందని కేటీఆర్ వెల్లడించారు. మరి గత వారం 10 రోజులుగా ముఖ్యంగా జనవరి 22, 23 తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను,
ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఏది కవర్ చేయడానికి, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది. ఇది జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. KLSR అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేనేదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి, అది కూడా నాకు తెలుసు, పర్వాలేదు. అయినప్పటికీ ఈ KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ KLSR ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. The company allegedly secured government tenders worth approximately rupees 6,000 crore during the insolvency period without the authorization of interim resolution professional. IP professional ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడిలో ఒక దళిత కార్యకర్త హత్య ఘటనలపై వైసీపీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని కోరింది. ఢిల్లీలో వైసీపీ బృందం NHRC చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్ను కలిసి ఫిర్యాదు అందజేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులతో పాటు దళిత కార్యకర్త హత్యకు సంబంధించిన వివరాలను కమిషన్ కు సమర్పించింది. టీడీపీ శ్రేణుల పథకం ప్రకారం ఈ దాడులకు పాల్పడ్డాయని, ప్రతిపక్ష నేతలను భౌతికంగా అంతమొందించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆధారాలుగా అందజేశారు. సమావేశం అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. భారతదేశ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అమానుషాలు, దాడులు, అఘాయిత్యాలు, పర్టికులర్గా దళితుల మీద దాడులు, వీటన్నిటి గురించి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని చెప్పి చెప్పుకోవటానికి ఈరోజు దేశం నడుబడుతున్నటువంటి నేషనల్ కమిషన్ని, అలాగే దళితుల మీద దాడులు, అఘాయిత్యాల గురించి చెప్పుకోవడానికి నేషనల్ SC కమిషన్ని కలవాలని మా ఎంపీల నేతృత్వంలో, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క నాయకత్వంలో ఇక్కడికి రావటం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారిని కలిసాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, అమానుషాల గురించి చాలా విపులంగా, డీటెయిల్గా, ఈ మధ్య కాలంలో మా మాజీ మంత్రుల ఇళ్ల మీద జరిగిన దాడులు, పెట్రోల్ బాంబులు వేసి ఇళ్ళు తగలేసే కార్యక్రమాలు, వాళ్ళని చంపే కార్యక్రమాల గురించి కూడా చెప్పడం, దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నేషనల్ SC కమిషన్ కలవబోతా ఉన్నాం. పర్టికులర్గా నేషనల్ SC కమిషన్ చైర్మన్ గారిని విన్నవించుకోవటం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు ఏది కోరుకున్నారో ఆ రాజ్యాంగం అపహాస్యం అవుతా ఉంది. దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి. శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా దాకా ప్రతి జిల్లాలోనూ దాడులు, వెలివేతలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అద్భుతంగా అమలైందని PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పథకాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కరువు పని మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా మొదలుపెట్టిన పథకం కరువు పని ఉపాధి హామీ పథకం. ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పథకం నడుస్తానే ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది మొదటి 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకానికి
అయ్యా మాకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇప్పించకండి, మాకు నేరుగా డబ్బులేస్తే కట్టింగ్లు కమిషన్లు పోవు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్లి అడిగితే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది ఉపాధి హామీ కొత్తల్లో. అలాగే ఆడోళ్లు వెళ్లి అయ్యా మాకు కూడా సమానంగా వేతనం కావాలి, మాకు కూడా సమానంగా ఇయ్యాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెంటనే ఒప్పుకున్నారు. సమానంగా మగవారికి సమానంగా వేతనాలు ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు గత 10-11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఈ పథకాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని బీజేపీ పార్టీ చూస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఈ పథకానికి దేశమంతా 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా ఉపాధి హామీకి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. కానీ ఈ డబ్బు ఉపాధి హామీ పని చేస్తే పేదవాడి చేతుల్లోకి వెళ్లిపోతుంది తప్పితే బీజేపీ నాయకులకి గాని బీజేపీ బినామీలకు గాని ఈ డబ్బు పోదు. అందుకనే ఇది తగ్గించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అందుకే అదే పనిగా కుట్ర పన్ని మరి ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడానికే బీజేపీ పార్టీ పూనుకుంది. కాబట్టే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇవ్వదట. ఇది వరకు లాగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదట. ఇప్పటి నుంచి 60% కేంద్రం ఇస్తదంట, 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలట. దీనికి ఒక కొత్త చట్టం తెచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దీంట్లో ఉపాధి హామీ పనికి అండర్-19 ప్రపంచ కప్ లో భారత యువ జట్టు అదరగొట్టింది. రికార్డు స్థాయి చేజింగ్ తో ఫైనల్లోకి దూసుకెళ్లింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగగా విధ్వంసకర హాఫ్ సెంచరీలతో వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 6న ఇదే వేదికపై జరగనున్న ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు పెద్దగా రాణించని ఆరోన్ జార్జ్ కీలకమైన సెమీస్ లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ తో శుభారంభం అందించాడు. అనంతరం కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా వేగంగా ఆడి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో 2 వికెట్లు తీసినప్పటికీ మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విజయంతో భారత్ మొత్తం మీద 10వ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ కు అర్హత సాధించగా వరుసగా 6వసారి తుది పోరుకు చేరడం విశేషం. దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పసిడి ధరలు బుధవారం దేశ రాజధానిలో భారీగా పెరిగాయి. కేవలం ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై 7,400 రూపాయలు పెరగడం ఇన్వెస్టర్లను సైతం విస్మయానికి గురి చేస్తోంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 1,65,100 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలోకి ఏకంగా 14,300 రూపాయలు పెరిగి 2,98,300 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మళ్లీ $5,000 మార్కును దాటేసింది. మరోవైపు దేశీయంగా దిగుమతిదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులకు ప్రామాణికంగా తీసుకునే నోషనల్ వాల్యూను తగ్గించింది. 10 గ్రాముల బంగారంపై ఈ విలువను $1,568 నుంచి $1,518, అలాగే కిలో వెండిపై $3,457 నుంచి $2,657 కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపు కేవలం బంగారం కడ్డీలు, నాణాలు, బిస్కెట్లకు మాత్రమే వర్తిస్తుందని, ఆభరణాల దిగుమతులకు కాదని స్పష్టం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏ దేశం నుంచి చమురు కొనాలనేది భారత్ ఇష్టమన్న రష్యా. తమ సరఫరాను అమెరికా భర్తీ చేయడం అసాధ్యమని స్పష్టీకరణ. కులశేఖరపట్నం లాంచ్ ప్యాడ్ నుండి మొదటి రాకెట్ మార్చి 2027 నాటికి ప్రయోగించబడుతుంది. స్పష్టం చేసిన ఇస్రో చైర్మన్ వి నారాయణన్.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జిగింపు రాజకీయాలు చేస్తోందంటూ నితిన్ నబీన్ విమర్శలు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని ఆరోపణ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మైక్రో ఎంటర్ప్రీనియర్లుగా వెనుకబడిన వర్గాలు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు. దేశ సినీ పరిశ్రమకు హైదరాబాద్ ను కేంద్రంగా మారుస్తాం స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా సీఎం బినామీ కంపెనీ అని వెల్లడి. ఏపీలో తమ నేతలపై దాడులంటూ ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ ఫిర్యాదు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, దళిత కార్యకర్త హత్యపై విచారణకు విజ్ఞప్తి. శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధి హామీ పనులను పరిశీలించిన వైఎస్ షర్మిల. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న పీసీసీ అధ్యక్షురాలు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా. ఇంగ్లాండ్తో అమీతుమీ సై. బంగారం వెండి దిగుమతి సుంకం తగ్గింపు అయినా రికార్డు స్థాయికి ధరలు. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.